హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ భోగి శుభాకాంక్షలు. ఇదైతే భోగి గురించి మేము ఎలా జరుపుకున్నాము అదంతా వీడియో అనమాట. పొద్దున్నే అయితే అందరం 4కి లేచి భోగి మంట వేసుకున్నాము. తాతయ్య ఈ భోగి మంటల్లో వేయడానికి పుల్లలు నిన్నే సిద్ధం చేసి పెట్టుకున్నాడు. ఇంకా ఫస్ట్ మేమందరం చాలాసేపు అక్కడ చలి కాచుకున్నాము. చలి కాచుకున్న తర్వాత ఆ పుల్లల మీద వేడి నీళ్ళు కాచుకున్నాము అందరం తలస్నానాలు చేయడానికి. ఈ భోగి మంటలో మనం చాలా రకాల వస్తువులు వేసుకోవచ్చు. ఇంట్లో మనకి పాడైపోయిన వస్తువుల నుంచి తాటి మట్టలు, ఇంకా ఎండిపోయిన ఆకులు, అలా చాలా వస్తువులు వేసుకోవచ్చు. ఇలా భోగి మంట కాచుకోవడం మాకైతే చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమేనా? అండ్ దాని తర్వాత సంక్రాంతి అంటే మనకి నెక్స్ట్ గుర్తొచ్చేది హరిదాసు. ఇంకా మార్నింగే హరిదాసులు కూడా వచ్చారు. అమ్మమ్మ అయితే బియ్యం వేస్తుంది. సంక్రాంతి అంటే మనకి గుర్తొచ్చే వాటిల్లో ఇదొక ఇంపార్టెంట్ థింగ్ కదా. ఈ హరిదాస్ అయితే మా మమ్మీ చిన్నప్పటి నుంచి వస్తున్నారు. ఎవ్రీ ఇయర్ ఇట్లా సంక్రాంతి వచ్చిన జాన్ నెల మొత్తం వస్తారనమాట. మేము నిన్న సరస్ మేళాకి వెళ్ళాం కదా గుంటూరులో. అందుకని ఇంకా నిన్న నైట్ వచ్చేసరికి లేట్ అయింది. ఇంకా ముగ్గు కూడా వేయలేదు. ఇవాళ మార్నింగే లేచి భోగి మంట కాచుకున్న తర్వాత వేసామన్నమాట ముగ్గు. ఇది చూడండి, ఇదైతే గూగుల్లో చూసి గీసాను. నేను ఒక 3-4 ఇయర్స్ నుంచి ఇట్లా గీస్తున్నాను రంగోలీ. ఇంతకు ముందు అయితే కలరింగ్ చేయడం మాత్రమే తెలుసు. ఇంకా దాని తర్వాత చాక్ పీస్తో వేయడం ఇట్లా నేర్చుకున్నాను. దాని మీద ఇంకా మమ్మీ కలరింగ్ వేస్తుంది, అదే ముగ్గు వేస్తుంది. ఇంకా మేమిద్దరం కలిసి కలరింగ్ వేస్తాము. ఈ అమ్మాయి బొమ్మ చూడండి, చాలా చక్కగా ఉంది. అమ్మమ్మ అయితే పెరట్లో పూలు తీసుకొచ్చి తన తలలో పెడుతుంది. ఇంకా ఇవి కాకుండా ఇంకా ఇంటికి ఎంట్రన్స్లో ఇంకొక 2-3 ముగ్గులు కూడా వేసాము. మనం ఇట్లా ఇయర్లో ముగ్గులు వేసేది జస్ట్ 3 టైమ్స్. ఇట్లా న్యూ ఇయర్ రోజు, సంక్రాంతికి, మళ్ళీ దీపావళికి, అంతే కదా. ఇట్లా వేసుకున్నప్పుడే మనకి ఇంటికి కలొస్తుంది. ఇంకా వాటిల్లో పసుపు కుంకుమ పెట్టడం, లేకపోతే ఇట్లా ఏదో ఒక పూలు పెడితే చాలా కళగా ఉంటుంది ఇంటికి. ఈ ముగ్గులన్నీ మాతో పాటు మీరు కూడా చూసేయండి. ఈ ముగ్గులన్నీ వేసి ఇంకా వాటికి కలర్స్ వేయడానికి మాకు 3 అవర్స్ పట్టింది. ఇక్కడ ఈ అమ్మాయి బొమ్మ చూడడానికి మీకు చాలా చిన్నగా కనపడుతుంది, కానీ లోపలే ఉంది అసలు మ్యాటర్ అంతా. అది గీయడం, ఇంకా దానికి నీట్గా దాని మీద చుక్కలు పెట్టి డీటెయిలింగ్ చేయడానికి చాలా టైం పట్టింది. మేము పండక్కి రాకముందే అమ్మమ్మ ఈ కలర్స్ ముగ్గులోకి వేయడానికి అన్నీ కొనేసిందంట. కానీ మాకు తెలీదు. ఇంకా మేము సరస్ మేళాకి వెళ్ళాం కదా, అక్కడ ఈ రంగులు అవన్నీ తీసుకొచ్చాము. ఇంకా అవి ఇవి మొత్తం కలిపి చాలా ఉన్నాయి. ఇంకా అందుకని కలర్స్ అయితే ఫుల్ జోష్లో మొత్తం చాలా వేసాము. అందుకే మీకు ఇక్కడ ప్రతి బొమ్మ నీట్గా నిండుగా కనిపిస్తుంది. ఇవన్నీ బాగానే చూశారు. ఇప్పుడు భోగిపళ్ళు ఏంటి పోయలేదని చూస్తున్నారా? ఇదిగోండి, నెల్లూరు నుంచి మా అక్క వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళ పిల్లలకి అందరికీ భోగిపళ్ళు పోసాము. ఇక్కడ అందరిలో చిన్నగా ఉన్నాడు కదా చిన్నపిల్లాడు, వాడి పేరు మోక్షిత్తు. వాడికైతే ఇంట్రెస్ట్గా కూర్చున్నాడు స్టార్టింగ్లో, కానీ తర్వాత అవన్నీ పోసేసరికి చిరాకు వచ్చేసింది. మొహం చూడండి ఎలా పెట్టాడు. ముగ్గురు చూడండి భలే కూర్చున్నారు పెదరాయిడ్లాగా. భోగిపళ్ళు పోస్తారు, కానీ ఎందుకు పోస్తారో భోగిపళ్ళు చాలామందికి తెలీదు. అదొక జస్ట్ ఒక ట్రెడిషన్ లాగా మాత్రమే తెలుసు. ఎందుకో నేను ఇప్పుడు చెప్తాను వినండి. భోగిపళ్ళలో విష్ణుమూర్తి ఉంటాడు. విష్ణుమూర్తి ఉంటాడు కాబట్టి ఇట్లా మనం భోగిపళ్ళు వాటిల్లో అక్షంతలు, పూలు, ఇంకా బిళ్ళలు, అదే కాయిన్స్ ఉంటాయి కదా, 1 రూపీ కాయిన్స్, 2 రూపీ కాయిన్స్, అట్లా వాటిని కూడా కలిపి వేస్తే విష్ణుమూర్తి సాక్షాత్ ఆ విష్ణుమూర్తి మనల్ని దీవించినట్టు. అందుకని భోగిపళ్ళను ఇట్లా చేస్తారు, భోగిపళ్ళు పోస్తారు. ఇట్లా పోయడం వల్ల చిన్నపిల్లలకి నరదిష్టి కానీ ఏమీ ఉండవు, ఇంకా మంచిగా జ్ఞానం ఉంటుందని భావిస్తారు. మేమందరము ఇంకా ఉంటే ఇల్లంతా సందడి సందడిగా ఉంది. వీళ్ళు ముగ్గురికి భోగిపళ్ళు పోసాక అందరూ మమ్మీ వాళ్ళు, అక్క వాళ్ళు, ఇంకా తాతయ్య వాళ్ళు అందరు బ్లెస్ చేశారు. ఇంకా మేమందరం మంచిగా ఫొటోస్ కూడా దిగాము.